Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ కొత్త సినిమాలేవి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాకపోవడంతో ఆడియన్స్ కి కూడా పెద్దగా ఆప్షన్స్ అయితే లేవు. బట్ లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన కోర్ట్ సినిమా అండ్ అప్పుడెప్పుడో రిలీజ్ అయిన చావా సినిమాలే ఆప్షన్ గా ఉన్నాయి. లక్కీలీ మన వాళ్ళకి సలార్ అనే ఒక రీ రిలీజ్ ఉంది, బట్ వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కి అది కూడా లేదు. సో గడిచిన వీకెండ్ డామినేషన్ అంటే అది చావా సినిమాదే. తెలుగు హిందీ వర్షన్ కలుపుకుంటూ ఇండియాలో 4.5 కోట్ల పైన నెట్ ని నిన్న ఒక్కరోజే పెడుతూ దుమ్ములేపింది ఈ ఫిలిం. గ్రాస్ చూస్తే నిన్న 7 కోట్ల మార్క్ దాటింది. సో 800 కోట్ల మార్క్ ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది ఈ ఫిలిం. ఇక యాజ్ యూజువల్ గా సెకండ్ ప్లేస్ లో నిలిచింది కోర్ట్ ఫిలిం. నాని ప్రొడ్యూస్ చేయకపోతే కలర్ ఫోటోలానే ఓటీటీకే పరిమితం అవ్వాల్సిన ఫిలిం కట్ చేస్తే 10వ రోజు 3.5 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో. దాంతో ప్రొడ్యూసర్ లెక్కల్లో 50 కోట్ల మార్క్ ని 10 రోజుల్లోనే అందుకున్న ఈ ఫిలిం ట్రే లెక్కలో 50 కోట్లు అందుకోవడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇక సర్ప్రైజింగ్లీ అటు బుక్ మై షోలో చూసినా లేక ఓవరాల్ బుకింగ్స్ పరంగా చూసినా గడిచిన వీకెండ్ అంతా డామినేషన్ అంటే అది ఎంపరాన్ సినిమాదే. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మలయాళ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది టాప్ క్రాసర్ అనిపించుకుంది ఈ ఫిలిం. ఇదైతే చాలా పెద్ద ఫీట్. ఇక మ్యాట్ స్క్వేర్ అడ్వాన్స్ బుకింగ్స్ సలార్ రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా చావా విషయానికి వస్తే 38 రోజు సండే కావడంతో మరోసారి గ్రోత్ చూపిస్తూ ఇండియాలో 4.5 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు అండ్ హిందీ వర్షన్ కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్ 584 కోట్లకి చేరుకోగా ఇండియాలో గ్రోస్ 695 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 90.5 కోట్ల పైన గ్రోస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 38 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 785 కోట్ల రేంజ్ లో ఉంది. సో మరో 15 కోట్లు కలెక్ట్ చేస్తే 800 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేస్తుంది ఈ ఫిలిం. సో ఫుల్ రన్ లో ఖచ్చితంగా 800 కోట్ల మార్క్ దాటే ఛాన్సెస్ ఉండడంతో 3 సినిమాలు 800 కోట్ల గ్రాస్ దాటిన ఓన్లీ హీరోయిన్ గా రష్మికపై ఒక రే రికార్డ్ అయితే రానుంది. యానిమల్, పుష్ప 2 అండ్ చావా ఫిలిమ్స్ మరి ఈ వీకెండ్ రిలీజ్ కాబోయే సికిందర్ ఏ రేంజ్ లో కొడుతుందో చూడాలి. ఇక కోర్టు విషయానికి వస్తే 10 రోజు గ్రోత్ చూపిస్తూ వరల్డ్ గా 3.5 కోట్ల గ్రాస్ 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 9.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 10 కోట్లకి మరో 75 లక్షల దూరంలో మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా నైజాంలో 10 కోట్ల బెంచ్ మార్క్ దాటిన చిన్న సినిమాలోకి చేరనుంది ఈ ఫిలిం. ఇక సీరియల్లో 1,45 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగా ఆంధ్ర మొత్తం మీద 7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 17.8 కోట్లకి చేరుకోగా గ్రాస్ 30 కోట్లు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ మొత్తం మీద మరో 4.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా 10 డేస్ కి గాను కోర్ట్ మూవీ టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 25 కోట్లకి చేరుకుంది అండ్ వరల్డ్ గ్రాస్ 45 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు కావడంతో ఇప్పటివరకు 18 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. సో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవాలంటే బడ్జెట్ తో సంబంధం లేదంటూ మరోసారి ప్రూవ్ చేశాడు ప్రియదర్శి విత్ బలగం అండ్ కోర్ట్ ఫిలిమ్స్. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే మ్యాట్ ట్రైలర్ రేపు రిలీజ్ అవుతూ ఉండగా ట్రైలర్ రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిలిం. ఇండియాలో బుకింగ్స్ పక్కన పెడితే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యాయి అండ్ ఇప్పటికే $1,00,000 మార్క్ దాటేసింది ఈ ఫిలిం. సో కోటికి పైగా గ్రాస్ ని ట్రైలర్ కి ముందే అందుకుంది. ఇప్పటివరకైతే ఓవర్సీస్ లో రాబిన్ హుడ్ కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. డే 1 డబుల్ డిజిట్ లో నెంబర్ పెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక రాబిన్ హుడ్ బుకింగ్స్ ఇప్పుడే ఓపెన్ అవగా ఎంపరాన్ బుకింగ్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి అండ్ మలయాళ సినిమాల పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ తో దుమ్ము లేపుతుంది ఈ ఫిలిం. ఇప్పటివరకు చూసుకుంటే మలయాళ సినిమాల పరంగా డే 1 మహా అయితే 20 కోట్ల మాత్రమే ఆల్ టైమ్ రికార్డ్. అలాంటిది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 35 కోట్ల మార్క్ ని దాటిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. డే 1 వరకు చూసుకుంటే 35 కోట్ల మార్క్ దాటిన ఈ ఫిలిం వీకెండ్ వరకు చూసుకుంటే చాలా పెద్ద నెంబర్ పెట్టింది. ఓవర్సీస్ లో ఇప్పటికే $4 మిలియన్ మార్క్ ని దాటేయగా రూపీస్ లో ఇది 30 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఇండియాలో మరో 25 కోట్ల బుకింగ్స్ జరుపుకున్న ఈ ఫిలిం కేవలం వీకెండ్ వరకు చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 55 కోట్ల మార్క్ ని దాటేసింది అండ్ ఇప్పటికీ బుకింగ్స్ అదే రేంజ్ లో జరుగుతూ ఉన్నాయి. మలయాళ సినిమాల పరంగా ఫుల్ రన్ లో 50 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలు పెద్ద సినిమాలు పక్కన పెడితే చాలా రేర్. అలాంటిది అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్ల మార్క్ ని దాటడం అంటే చిన్న విషయం కాదు. చూస్తుంటే రిలీజ్ అయ్యే టైం కి వీకెండ్ బుకింగ్స్ 75 కోట్ల మార్క్ దాటేసిన ఆశ్చర్యపనవసరం లేదు అండ్ డే 1 ఈజీగా 50 కోట్ల పైన గ్రాస్ పెట్టబోతుంది ఈ ఫిలిం. ఒక మలయాళ సినిమా ఇంత మార్జిన్ తో డే 1 రికార్డ్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం. పొరపాటుని సినిమాకి హిట్ కూర్చుందంటే మాత్రం ఇండస్ట్రీ హిట్ వర్డిక్ట్ రావడం పక్కా. అందుకనే లాస్ట్ వీడియోస్ లో చిన్నపాటి కబాలి హైప్ అని చెప్పింది. హిట్టాక్ వస్తే డే 1 టు ఫుల్ రన్ మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక సలార్ విషయానికి వస్తే డే 1 3.2 కోట్ల గ్రాస్ తో ఎక్సలెంట్ గా ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2 చూసుకుంటే దారుణంగా డ్రాప్ అయింది అండ్ డే 3 విషయానికి వస్తే సండే అయినా కూడా డే 1 తో పోల్చితే తక్కువ నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. అలా డే 2 డే 3 నెంబర్స్ ని కూడా యాడ్ చేస్తే ఓవరాల్ గా 3.7 కోట్ల గ్రాస్ మాత్రమే పెట్టింది ఈ ఫిలిం. సో 4 కోట్ల మార్క్ ని మిస్ అయినట్టే. వర్కింగ్ డేస్ లో హోల్డ్ ఉంటుందా అంటే కొత్త సినిమాలకి ఎక్కడ హోల్డ్ అనేది కనిపించట్లేదు. అలానే సండేనే రన్ లేని ఈ ఫిలిం వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తుందంటే ఖచ్చితంగా నో. సో 4 కోట్ల మార్క్ ని కూడా అందుకోలేక సింహాద్రిలానే ఒకరోజు పండుగలా మిగిలనుంది సలార్ ఫిలిం. ఇన్ఫాక్ట్ సింహాద్రి డే 1 4 కోట్ల మార్క్ ని అందుకుంటే ఫుల్ రన్ లో కూడా ఆ మార్క్ అందుకోలేకపోయింది సలార్ ఫిలిం. చూడాలి మరి నెక్స్ట్ టైం మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మార్క్ అందుకుంటారు.
సో గైస్ దట్ వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఎంపరర్ అండ్ మ్యాట్ స్క్వేర్ అండ్ రాబిన్ హుడ్ ఫిల్మ్స్ హిట్టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.